హాయ్ అందరికీ. మా భోగి రోజు షార్ట్ వీడియో కనుక చూసినట్లయితే పెద్ద టాస్కే అయ్యింది. చూడండి, ఇక్కడ విండో నుంచి అయితే వీడియో తీస్తున్నా నేను. వాళ్ళైతే అసలు పోనే పోవట్లేదు ముగ్గేద్దామంటే. సంక్రాంతి టైం కదా, రోడ్డు మీద కూడా ఎవ్వరు లేరు. వీళ్ళేమో కొత్త ఏరియాకి కొత్త వ్యక్తులు. అసలు చాలా సేపటి నుంచి అక్కడి నుంచి కదలనే కదలడం లేదు ముగ్గేద్దాము అంటే కింద అపార్ట్మెంట్లో. ఇక వాళ్ళని చూస్తే గనుక చాలా భయమేసింది. కిందకి వెళ్ళడానికి కూడా ధైర్యం సరిపోలేదు. ఇంకా ముగ్గు సంగతి దేవుడెరుగు. ఇంకా చాలాసేపు చూసాము. 2 అవర్స్ అక్కడనే ఉన్నారు. ఇంక తర్వాత వాళ్ళు వెళ్ళడం చూసిన తర్వాత అయితే మేము కిందకి వెళ్ళి నీళ్ళు చిమ్మేసి ఇంకా ముగ్గేయడానికైతే వెళ్ళాము. మధ్యలో ముగ్గేసే టైంలో కూడా మళ్ళా ఒక అతనైతే వాళ్ళల్లో ఒక అతను వచ్చాడు ఫోన్ పట్టుకొని మాట్లాడుకుంటూ. మేము ముందు జాగ్రత్తగా ఇంకా పక్కన మా వాచ్‌మెన్ వాళ్ళు ఊరెళ్ళారు. ఇంక నేను పక్కింటి వాచ్‌మెన్ వాళ్ళనైతే తోడు తెచ్చుకున్నాం. నేను, మా అత్తయ్య, ఇంకా వాచ్‌మెన్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళు ఉన్నారని ధైర్యంతో తొందరగా అయితే ముగ్గేస్తున్నాము. ఇట్లా ముగ్గేసేటప్పుడు కూడా వాళ్ళైతే 1, 2 సార్లయితే ఫోన్ పట్టుకొని తిరిగారు. చాలా భయమేసింది. కానీ ఇట్లాంటి టైంలో తోడు లేకుండా అయితే ఒక్కళ్ళుగా అయితే ముగ్గయితే వేయొద్దు. సంక్రాంతి టైంలో ఎవ్వరు ఉండరు కదా, అందరూ ఊర్లోకెళ్ళిపోతారు. రోడ్లన్నీ కూడా చాలా ఖాళీగా ఉన్నాయి. మా రోడ్లు కూడా, రోడ్డు మీద ఎవ్వరూ లేరు. అందుకే భయమేసింది. ఇంకా మెడలో చైన్స్ ఏమన్నా ఉంటే కూడా ముగ్గేసేప్పుడు తీసేసి వెళ్ళడమే సేఫ్. చూసారా ఎంత ఖాళీగా ఉన్నాయో. వాచ్‌మెన్ వాళ్ళు కూడా చాలా వరకు ఊర్లోకెళ్ళిపోతూ ఉంటారు కదా ఈ టైంలో. ఇంకా నైట్ 9, 9:30 అట్లా అవుతుంది. ఇంకా మిడ్‌నైట్ వేసేదానికైతే అసలుకి రిస్కే చేయొద్దు. మార్నింగ్ టైంలో వేసుకోవడమే బెస్ట్. ఇక అపార్ట్మెంట్‌లో కూడా ఎవ్వరు లేరు. అందరూ ఊర్లోకెళ్ళిపోయారు. ఎవరో ఇంకొక వేరే వాళ్ళు ఒకళ్ళు మేము ఉన్నాం అంతే. ఇంక మేమే వేయాల్సొచ్చింది ముగ్గయితే. ఇంకా ఇదొచ్చేసి మా ఇంటి ముందు. ఇంకా కింద వేయడం అయిపోయిన తర్వాత అయితే పైకైతే వచ్చి మా ఇంటి ముందైతే ముగ్గేస్తున్నాను. ఇంకా ఈ ముగ్గు కింద దానికంటే కూడా ఇదైతే బాగానే అనిపించింది. ఇంటి ముందు ముగ్గయితే మంచిగానే ఉంది. ఇంక అపార్ట్మెంట్ ముందు వేసింది కూడా మంచిగానే వేయాల్సింది. కానీ టెన్షన్ పడడమే సరిపోయింది సగం నాకైతే. చాలా భయమేసింది. కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా. ఇంక మాది లాస్ట్ డెడ్ ఎండ్‌లో ఉంటది అపార్ట్మెంట్. అందువల్లే సగం భయం అసలు. ఇట్లా సంక్రాంతి టైంలో అయితే ఒక్కరికైతే అస్సలు వెళ్ళకూడదు ఎక్కడికి కూడా. ఎవ్వరు ఉండరు కదా, అందరూ ఊర్లోకెళ్ళిపోతూ ఉంటారు. అన్నీ ఖాళీగా ఉంటాయి. ఇంకా మార్నింగ్ టైంలో అబ్జర్వ్ చేసి అట్లా దొంగతనాలు అట్లా జరుగుతూ ఉంటాయి కదా, చాలా కేర్‌ఫుల్‌గా అయితే ఉండాలి. ఇంక మొత్తానికైతే నా ముగ్గయితే వేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంటి ముందు కూడా చాలా బాగా అనిపించింది. సింపుల్‌గానే మంచిగా అనిపించింది. అంటే నెక్స్ట్ డే మళ్ళా వేస్తాం కదా, ఇవన్నీ తుడిపేస్తాం. అందుకని ఎక్కువ కలర్స్ కూడా కాకుండా కొంచెం చిన్న ముగ్గే మంచిగానే వేశాను. ఇంక మళ్ళీ నెక్స్ట్ డే ఇది ఊడ్చేసి మళ్ళీ ముగ్గులు వేయాలి కాబట్టి. మా ముగ్గు ఎలా అనిపించింది, ఇంకా ఈ ముగ్గయితే నాకు బాగా నచ్చింది. ఈ 2 ముగ్గుల్లో మీకు ఏ ముగ్గు నచ్చిందో చెప్పండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మాకు జరిగిన సంఘటన లాంటిది మీకు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయిందా? అది అయితే కనుక కామెంట్ చేయండి. అంతే ఈ వీడియో. నెక్స్ట్ సంక్రాంతికి ఏమేమి రంగోలి వేసామో అదైతే వీడియో పెడతాను నెక్స్ట్ వీడియోలో.